టీఆర్ఎస్ లో జరుగుతున్న చర్చ ఏంటో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ద్వారా తెలుసుకుందాం. రామ్ చెప్పండి, ఇక రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టేలా కారు పార్టీ వేస్తున్న స్కెచ్ ఏంటి? శాలిని, ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో ఇబ్బందులు సమస్యలు వస్తున్నాయి. కరెంటు సరఫరా సరిగా లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే పదే చెప్తా ఉన్నారు. స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో పాటు ఇతర నేతలు కూడా కరెంటు సరఫరాపై మాత్రం పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కరెంటు సరఫరా అంతరాయం విషయంలో హరీష్ రావు ప్రత్యక్షంగా హరీష్ రావు పాత్ర ఉంది. కొంతమంది విద్యుత్ ఉద్యోగులను చేతిలో పెట్టుకొని ఈ విధమైన అంతరాయం చేపిస్తా ఉన్నాడు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన ఆరోపిస్తున్నాడు. ఈ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రభుత్వం అధినేతగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నాడు, దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ప్రభుత్వం నడపడం చేతగాకపోతే మానుకోవాలి తప్ప ఇలాంటి దిగజారు వ్యాఖ్యలు చేయొద్దు. అందులో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 24 గంటలు విద్యుత్ సరఫరా అందిస్తూనే రాష్ట్ర సాధన కోసం ప్రత్యేకంగా పెద్ద ఎత్తున పోరాడిన విద్యుత్ సంస్థ ఉద్యోగుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానపరుస్తున్నాడు. కేసీఆర్ది ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డిది మాత్రం ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ గవర్నమెంట్ కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఉద్యోగులను అవమానపరచడం, ఉద్యోగులను కించపరచడం కాంగ్రెస్ సంస్కృతి అని కూడా ఇటీవల మధ్యాహ్నం కేటీఆర్ మీడియా సమావేశం కూడా మండిపడడం జరిగింది. హరీష్ రావు కూడా ట్వీట్ ద్వారా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ సరఫరా విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాస్తవానికి కూడా గ్రామాల్లోనూ ఇటు పట్టణ ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా అంతరాయం కలుతా ఉంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7,000 మెగావాట్లున్న కరెంటును 22,000 మెగావాట్లకి 10 ఏళ్ల కాలంలో తీసుకొచ్చాము. కేసీఆర్ ఆ విధంగా అనేక సంస్థలతో మాట్లాడి విద్యుత్ సరఫరాను అంతరాయం లేకుండా ఆయన ఎలాంటి విద్యుత్ నిరంతరాయంగా విద్యుత్ అందించాడు. అటు పరిశ్రమలకు కానీ, పట్టణ ప్రజలకు కానీ, గ్రామీణ ప్రాంతాలకు కానీ, ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్తు సరఫరా పగడ్బందీగా అమలు చేశాము. ప్రభుత్వంలో ఉన్న పెద్ద అధినేతగా ఉన్న బాధ్యత గల వ్యక్తి ఉంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవచ్చు అని చెప్పి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బాధ్యత గల వ్యక్తి కాదు, పార్టీలు మారే వ్యక్తి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటివన్నీ తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే విద్యుత్ సంస్థ ఉద్యోగులపై అభాండాలు వేస్తున్నాడు. విద్యుత్ సంస్థ ఉద్యోగులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. దాంతోపాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్తున్న రేవంత్ రెడ్డికి మరి కరెంటు లేకనే పంటలు ఎండిపోయాయి, నీటి సరఫరా సరిగా లేక పంటలు ఎండిపోయిన విషయం గుర్తుకు రాలేదా? ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోలేకే ప్రతిపక్షాలపై, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు తప్ప విద్యుత్ సంస్థ విషయంలో, విద్యుత్ సరఫరాను చేసే విషయంలో మాత్రం చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈరోజు రైతుల విషయంలో కానీ, ఈ విద్యుత్ విషయంలో కానీ, సాగునీటి విషయంలో ఈ 3 అంశాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన అనతి కాలంలోనే విఫలమయ్యారని కూడా ఆరోపిస్తున్నారు. శాలిని, థ్యాంక్ యూ రామ్.